2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు గెలవబోతున్నారు? ప్రజల మద్దతు ఎవరికుంది? ఇది చాలా కాలిక్యులేషన్ తర్వాత 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఎలక్షన్ ప్రాసెస్‌లో గెలవబోతున్నారు అనే అంశం మీద నేను మీతో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ షేర్ చేసుకుంటాను. నేను మరలా చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ చేసే యొక్క ఉద్దేశ్యం తెలుగుదేశం పార్టీకో, వైఎస్ఆర్‌సీపీకో, లేకపోతే బీజేపీకో, లేకపోతే జనసేనకో వ్యతిరేకంగా చేసేటువంటి ప్రోగ్రామ్ కానే కాదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ పరిపాలకులు నిర్ణయించుకునేటువంటి అంశాలలో చాలా వరకు ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నటువంటి అంశాల వైపు వెళ్ళిపోతున్నారు తప్ప, అసలు మనం ఓటు ఎందుకేస్తున్నాం? ఓటు ఎవరికి వేయాలి? ఓటు వేస్తే ఎవరికి అధికారం వస్తుంది? ఓటు వేయకపోతే ఏమవుతుంది? గెలిచే అభ్యర్థికి ఓటేయాలా? లేకపోతే ఓడిపోతాడని తెలిసినా ఓటేయాలా? అసలు ఓటు విలువ ఏంటి అనేది తెలుసుకోవటంలో మన సమాజం ఖచ్చితంగా ఒక డిఫరెంట్ షేడ్‌లో ఆలోచన చేస్తుందనైతే నాకు ప్రాథమికంగా అనిపిస్తుంది. ఎవరో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు అని, 16 నెలలు జైల్లో ఉన్నాడు అని, తర్వాత పెద్ద పెద్ద ప్రధానమంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు టార్గెట్ చేశారు కదా అని ఒక వ్యక్తి ఒక 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు కదా అని ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయటం, లేకపోతే ఓటుకి 5000 పంచారు కదా అని ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయటం, లేకపోతే వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి ఇతనికి కూడా అలాంటి క్వాలిటీస్ ఉంటాయేమో అని చెప్పి ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయటం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి విఘ్నులైన ప్రజలు ఆలోచించమని నేను కోరుతున్నా.